సెబాస్టియన్, ప్లీజ్ స్టాప్ దిస్. ఆ అమ్మాయిని బలి ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. ఇది కేవలం మూఢనమ్మకం. నేను చెప్పేది అర్థమవుతోందా? ఏయ్ సెబాస్టియన్, మరణం ఏ విధంగానూ ఓ పరిష్కారాన్ని ఇవ్వదు. సెబాస్టియన్, మరణం ఏ సమస్యకు పరిష్కారం ఇవ్వదనుకుంటే మరి జీవితం పరిష్కారం ఇస్తుందా? ఈ మానవులకి ఎన్నో వేల సంవత్సరాలుగా దేవుడు మంచివాళ్లనే శోధిస్తాడనే మైండ్ని కండిషన్ చేసి ఉంచాడు. అప్పుడు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్లే వసతిగా జీవించగలరనే నమ్మకాన్ని ఒప్పుకోలేని పెరిగితనమే మిమ్మల్ని ప్రాణాలతో ఉంచింది. చెడ్డవాడనే మాట కూడా ఈరోజు మారిపోయింది. చెడ్డవాడకు చెడ్డవాడే ఈరోజు అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. జీవితమే ఒక సమస్య అయితే మరణమే అందుకు పరిష్కారం. సెబాస్టియన్, సెబాస్టియన్, ఏయ్ ఏయ్ సెబాస్టియన్. వెలుతురుని నాశనం చేయలేని చీకటి సైతాన్ ఈ అబలను దెయ్యంగా మార్చలేవు. నీ పళ్ళల్లో విషం నీ మీదే చిమ్ముతుంది. సెబాస్టియన్, సెబాస్టియన్, ఏయ్ సెబాస్టియన్.
నేను నిన్నే ప్రార్థిస్తాను. నీ బిడ్డ నిన్ను ప్రార్థించే దారి చూపించు. ఇనుముగా మారని నువ్వే కరుణ, నువ్వే దయ. చీకటి తొలగిపో, వెలుగు ప్రసరించు. సెబాస్టియన్, ఆ కత్తిని కింద పడేయండి. ఆ అమ్మాయికి ఏమైనా అయిందంటే తర్వాత మీరు ప్రాణాలతో ఉండరు. పడేయండి ఆ కత్తిని కింద. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? బయటికి పో. ఆ అమ్మాయిని కాపాడకుండా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్ళను. ఎందుకు అమాయక ప్రజల్ని బలి పేరుతో చంపుతున్నారు? ఏయ్ మూర్ఖుడా, నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో వాళ్లే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు. కానీ నువ్వు ఈ పాపిష్టి జనం కోసం పోరాడుతున్నావు. మేం పోరాడేది, గొడవ పడేది ఈ ప్రజలు భయం లేకుండా జీవించడానికి. దయచేసి ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. ఇక మిమ్మల్ని ఎప్పటికీ వెతకను. నన్ను నమ్మండి. చూడండి సెబాస్టియన్, నాకు కావాల్సిందే ఈ అమ్మాయి ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళిపోవాలి, అంతే. సెబాస్టియన్, మీ అన్నయ్య మీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. కనీసం అందుకైనా మీరు ఇవన్నీ వదిలేయండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. నన్ను నమ్మారంటే ప్రభు లేని ప్రపంచంలో మనిషిగా పుట్టి ఉండొచ్చు, కానీ దురాశలకు, అవసరం లేని పనులకు సాతాన్ని వెతుకుతూ పాతాళం వరకు పోయి ఒప్పందం చేసుకుందామని అనుకున్నాం. అన్వేషణ చివరిలో ఒక ప్రశ్న. వెలుతురు చీకటి ఆవరించి ఉన్న ప్రపంచంలో ఒక విధంగా మనమే సాతాను. During that
trial of Janice murders, 2017, Mr. Lawrence had accepted his role as an accomplice to the cult and all the crimes they were involved in. But earlier, ఆయన ఈ కల్ట్కి ఒక లీడర్ ఉన్నారని మెన్షన్ చేశారు, ద అకాలి. సెబాస్టియన్ హలోవే, ఆయనే అకాలి. సో దెన్ వాట్ హ్యాపెన్ టు జానిస్? జానిస్ అసలు అక్కడ లేదు. తనని తరోగా మేం వెతికి చూసాం. ఇంతవరకు ఆ అమ్మాయి ఎక్కడుందో ఎవరికీ తెలియలేదు. లారెన్స్ ఆ తప్పుని అంగీకరించినందువల్లే ఆ అమ్మాయి విక్టిమ్ అని మాకు తెలిసింది. ఒకవేళ ఆ అమ్మాయిని అప్పుడే చంపేసి ఉండొచ్చు. హూ నోస్? ఓకే, సో మీన్ వైల్ డొనాల్డ్ హాలవే ఆ తర్వాత మిస్సింగ్ అని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్తోంది. బట్ హీ వాజ్ వెరీ మచ్ ప్రెసెంట్ అట్ అనితాస్ ఎక్సార్సిజం అట్ ది సాటమ్ టెంపుల్. దెన్ హౌ డిడ్ హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దర్? ఆ బిల్డింగ్ రూఫ్ కూలిపోయి ఆయన మీద పడినట్టుగా ఇద్దరు హై విట్నెస్, ఒకరు ఈసా, ఇంకొకరు గౌతమ్. బట్ పోలీసు ఆ డెబ్రిస్ ని క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ అండర్ గ్రౌండ్ టన్నల్ ఉండడాన్ని గమనించారు. ఒకవేళ ఆయన ఆ టన్నల్ ద్వారా తప్పించుకుని ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. I wish I could conclude the case the way you say it ended. మీరు చెప్పినట్టుగానే జానిస్ మిస్సింగ్ అని, లేక 6 సంవత్సరాల క్రితం షీ వాస్ కిల్డ్ అని అనుకుందాం. చనిపోయిన సెబాస్టియన్ అన్నయ్య డొనాల్డ్ హాలవే ఇన్నోసెంట్ అయితే ఇప్పుడు జరుగుతున్న నరబలి ఎవరు చేస్తున్నారు? ఇవి ఎప్పుడు తీసిన ఫొటోస్? నిన్న ఈవినింగ్ నందేశం అనే ఒక కొండ గ్రామం నుంచి ఈ బాడీస్ ని రికవర్ చేశారు. ఇందులో ఉన్న సింబల్స్ ఆర్ మ్యాచింగ్ విత్ ద జానిస్ మర్డర్స్. డూ యు నో వాట్ ది సింబల్స్ మీన్? And could you please tell me what really is happening?